శంఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం సుముహూర్తే సావధాన కులగ్నే నమస్కారం. నమస్కారం. ఇదిగోండి మీ డబ్బు. ఇదేంటి? మీరు ఇచ్చిన 10,000 సార్. ఈ 10,000 వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది. మీ 10,000 మీరు తీసుకున్న ఆ అమ్మాయి జీవితం నిలబెట్టింది. 10,000 ఏంటి? నేను ఇవ్వడం ఏంటి? నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయితో నాకు ఏ విధమైన సంబంధం లేదని మీకు తెలుసు. కేవలం మీరు 10,000 ఇవ్వడం వల్ల నేను అబద్ధం సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం చేయకండి. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకోండి. నీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఎలా పెళ్లి చేస్తావయ్యా? లాయర్ గారు అలా చెప్పంటే కదా నేను చెప్పాను. లాయర్ గారు? లాయర్ గారు చెప్పడం ఏంటి? ఇక్కడే ఉన్నారు, వెళ్ళి మాట్లాడు. లాయర్ గారు, ఏమండి లాయర్ గారు, ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించి ఆయనతో 10,000 ఇప్పించింది మీరు కాదు? ఏమిటి శర్మ, ఇతను కోర్టులో చెప్పింది అబద్ధం సాక్ష్యమా? భలేవారు సార్ మీరు. నేనేమిటి అబద్ధం సాక్ష్యం చెప్పించడం? ఇన్నేళ్ల నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు? ఏమయ్యా, నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నాం, ఎప్పుడు మాట్లాడుకున్నాం? ఈ కేసుతో నాకు సంబంధం ఉంది, నేను సాక్ష్యం చెప్తాను అన్నావు. సరే రమ్మన్నాను, వచ్చావు, సాక్ష్యం చెప్పావు. సార్, మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు. ఆడపిల్లలు ఉండే ఉంటారు. ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పూసుకోవద్దని చెప్తున్నాను. కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధం సాక్ష్యం చెప్పించారు. ఏమండి ధనంజయరావు గారు, ఏమిటి న్యూసెన్స్ అంతా? న్యూసెన్స్ కాదండి, మహా న్యూసెన్స్. ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది. కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని ₹1,00,000 ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నా ఆస్తితో కొట్టాలని చూస్తుంది. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి. ఇన్స్పెక్టర్ గారు చూడండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి, లేకపోతే అరెస్ట్ చేస్తాను. సార్, నిజమే చెప్తున్నాను. కేవలం నా ఒక్క అబద్ధం సాక్ష్యం వల్ల అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అంటే నువ్వు చెప్పిన అబద్ధము సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా? అంటే మేమంతా అసమర్థం అంటావా? అబద్ధము సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదంటావా? చూడు, అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నించు. వెళ్ళు, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఇదిగో జడ్జి గారు కూడా కోపవచ్చు. వెళ్ళు, వెళ్ళవయ్యా. చూడు తమ్ముడు, నా మాట నమ్ము. నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చెడగొట్టడం కోసమే మీ నాన్న డబ్బారు చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. ప్లీజ్ నా మాట నమ్ము. నాకు ఆ అమ్మాయికి ఏమీ సంబంధం లేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దంటావు, మరి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా? అంత పవిత్రురాలైతే నువ్వే కట్టుకో. నీ ఉద్రేక నాకు వేరే మార్గం కనిపిస్తుంది. అసలు నువ్వెవరు? నన్ను ఎందుకు ఆపావు? నీకు నాకు సంబంధం ఏమిటి? నువ్వు చావడానికి బ్రతకడానికి మధ్య ఉన్న సంబంధం. లేదు, నేను చావాలి, జరిగింది చాలు. అదే నేను నిర్ణయం అయితే నేను కాదని అనుకుంటున్నా. సత్యం ముందు నా చావుకు అభిమన్యుడే కారణమని ఈ తెల్లకాటి మీద రాసి సంతకం పెట్టి. కమా, నేరం చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది. నా శిక్ష నువ్వు వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష అనుభవించాలిగా. ఏ రాయలేదే? రాయడానికి మనసు రావటం లేదు కదా. రాసిస్తే నన్ను ఉడికిస్తారని భయం కదా. నేను ఎలాగో చస్తున్నానో పాపం ఆయన ఎందుకు చంపడం అనే? నన్ను చంపాలన్నంత పాపం దానివి బాధపడటం జరిగింది. ఎందుకు ఆగా? నువ్వు మనిషి కాబట్టి, నీకు మనసు ఉంది కాబట్టి, ఆ మనసు మెత్తబడింది కాబట్టి. అలాగే నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉందని, నా మనసు మెత్తబడిందని నువ్వు ఎందుకు అనుకో?
చూడు కల్పన, సత్యం సాధిస్తా. బ్రతికించారుగా, ఏం సాధించాను? బాగా బ్రతికే మనిషిని బ్రతకనివ్వకుండా చేశారు. బ్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు. ఇప్పుడు నేను బ్రతికి ఏం చేయాలంటారు? చెప్పండి, నన్నేం చేయమంటారు? మీరేసిన ముద్రతో బయట మనిషిగా తిరగల్లా, బ్రతకల్లా. ఒకవేళ బ్రతకాలనుకున్నా ఈ సంఘం నన్ను బ్రతకనిస్తుందా? అందుకే నేను చావాలంటే చావాలి. మనిషి గమ్యం చావు కాక. నిజమే, బ్రతకడానికి నాకు ఒక గమ్యం కావాలిగా. నీ మనసు మార్చుకోగలిగితే ఆ గమ్యం నేనే అవుతుంది. అవును, నా వల్ల నాశనం నీ బ్రతుకు, నా వల్ల బాగుంది, చాలా బాగుంది. నేను ఇంతవరకు ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చూశాను, తడిగొడ్డుతో గొంతు కోసేవాళ్ళని చూశాను. కానీ నేను అబద్ధాల కోరిని, నా బ్రతికే అబద్ధం, నా వృత్తే అబద్ధం. ఈ క్షణం వరకు మీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్నీ అబద్ధాలే. ఇక నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను, ఒక మంచి పని చేయబోతున్నాను. నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే చూశానయ్యా. నువ్వు మనిషి అనుకోవాలో, రాక్షసుడు అనుకోవాలో, మంచివాడు అనుకోవాలో, వంచకుడు అనుకోవాలో అని నాకు అర్థం కావడం. మీరేమనుకున్నారు? స్వప్న విషయంలో మాత్రం మనిషిని, నిజంగా మనసు ఇచ్చిన వాడిని. నిజం. ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి, ఆ పిల్ల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది. లేకపోతే నా బిడ్డ బ్రతుకు అబద్ధంలో మునిగిపోయేదేగా. నేను అబద్ధం కావచ్చు, నా మాటలు అబద్ధం కావచ్చు, నా పనులు అబద్ధం కావచ్చు, నేను మీ అమ్మాయిని ప్రేమించిన విధానం అబద్ధం కావచ్చు, కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నా ప్రేమ అబద్ధమైనా నేను మిమ్మల్ని మోసగించాలనుకున్నా ఈ రోజు నాకు నేనుగా వచ్చి మీ ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం నాకు లేదు. కోర్టు రాస్తూ ఉన్న మీ అమ్మాయిని వదులుకుని కట్టుబడిలో కూడా లేని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న చెప్పిన ఒక్క నిజం వల్ల మా అందరి ప్రశ్నలు నడివెదిరిపోలయ్యాయి. ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదు అనుకున్నాను. అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నా, జయించాను. చివరికి నా ప్రేమను కూడా అబద్ధంతో జయించాను. కానీ కానీ ఆ మనసుని అబద్ధంతో జయించలేకపోయాను. నా అబద్ధం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఎలాగైనా మళ్ళీ ఆ అమ్మాయి జీవితం బాగు చేయాల్సిన అవసరం నా మీద ఉంది. మరి నీ అబద్ధం వల్ల నా కూతురు జీవితం కూడా నాశనమైంది. దాన్ని ఎవరు సర్దిస్తారు? తుఫాన్లోనైనా ఎదురు వెళ్ళగల ధైర్యం స్వప్నం, కానీ చిన్న గాలి దుమారానికి కూడా ఆ పిల్ల తట్టుకోలేదు. నిజమే, కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? చేయాల్సింది మీరే. స్వప్నకు నా మీద అసహ్యం కలిగించాలి. అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ చేయనక్కర్లేదయ్యా. నీ జీవితం ఇదే నీకు తెలిస్తే చాలు, అదే అసహించుకుంటుంది. నేను మారానని, మరో అమ్మాయి జీవితాన్ని నిలబెట్టని ప్రయత్నిస్తున్నానని తెలిస్తే మళ్ళీ మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. అందుకే ఈ విషయం నాకు తెలియకూడదు. అవి మళ్ళీ నన్ను ప్రేమిస్తుంది. అబద్ధాన్ని దాయగలవు, కానీ నిజాన్ని దాయగలవా? స్వప్నం నన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకున్నట్టు తాగాను. ఇంత జరిగాక స్వప్నకి పెళ్లి చేస్తాను. పెళ్లి చేసుకున్నాను, నేను చేస్తాను. దానికి మీరు సహకరించాలి. స్వప్నం హృదయంలో నీకు తప్ప మరొకరి స్థానం లేదయ్యా. అందుకే ఆ స్థానాన్ని స్వప్న హృదయంలో శాశ్వతంగా తుడిచేయాలి. అది జరిగే పని కాదయ్యా. జరుగుతుంది. స్వప్న అబల కాదు. తను ప్రేమించిన వాడు నీతి మాలిన వాడని తెలిసినా, అబద్ధాల కోరని తెలిసినా, పచ్చి దూదగాడని తెలిసినా, వ్యభిచారం తెలిసినా వాడి కోసం పిచ్చిపోయి తలపగలు కొట్టుకునే మనిషి కాదు. పైగా అటువంటి మగాడికి బుద్ధి చెప్పాలనుకునే మనిషి. వాడి కళ్ళ ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలనుకున్న ఆడది. స్వప్న విషయం నాకు బాగా తెలుసు. మీరు నాతో సహకరించారు. ప్లీజ్. స్వప్నం నీ కూతురు. పొరపాటున స్వప్న కన్నీరు పెడితే తుడవటనే తల్లి ఉంది, ఓదార్చడానికి తండ్రి మీరున్నారు. కానీ కల్పన కన్నీరు పెడితే తుడవటానికి ఓదార్చడానికి ఎవరు లేదు. నేను తప్ప. వాళ్ళిద్దరు మీరు పెట్టలే అనుకో. ఎవరికి న్యాయం చేస్తారు మీరు ఆలోచించి చెప్పండి. ఎప్పుడొచ్చావమ్మా? ఎక్కడి నుంచి డాడీ?
అదే బీచ్ రిసార్ట్ నుంచి. బీచ్ రిసార్టా? ఆ, అక్కడికి ఎప్పుడు వెళ్ళాను? అదేమిటమ్మా, ఇప్పుడేగా నిన్ను అభిని రిసార్ట్ లో చూసొచ్చాను. అభియా? ఆ. ఆయన ఢిల్లీలో ఉన్నారు డాడీ. ఆయన ఢిల్లీ వెళ్ళి 3 రోజులైంది. నో నో, ఢిల్లీ ఏమిటమ్మా ఢిల్లీ. అయ్యయ్యో, ఇప్పుడే నా కళ్ళలో కనపడుతున్నాడు రిసార్ట్ లో. అతను పక్కన ఒక అమ్మాయి ఉంది. సరే నువ్వే అనుకుని దగ్గరికి వచ్చి పలకరిద్దాం కదా అనుకుని, సరే వాడు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని వెనక్కి వచ్చేసాను. నేనా? ఆ, నేను ఎక్కడికి వెళ్ళలేదు డాడీ. నువ్వు వెళ్ళలేదా? మరి అభి పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు?